మోంతా తుఫాను పల్నాడు జిల్లా రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు. పంట నష్టపోయిన రైతులకు మానవతా దృక్పథంతో ప్రభుత్వం సత్వరమే పరిహారం చెల్లించాలన్నారు. చిలకలూరిపేట పట్టణంలో పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరిందని చెప్పారు. వరద నీరు చేరడంతో కొంతమంది నిరాశ్రయులయ్యారని అన్నారు. పంట నష్టం అంచనాలను వ్యవసాయ అధికారులు తారతమ్యం లేకుండా లెక్కించాలని చెప్పారు. జిల్లాలో మిర్చి, పత్తి పంటలు బాగా దెబ్బతిన్నాయని, తక్షణమే నష్టపోయిన రైతులను గుర్తించి ఆదుకోవాలని రజనీ ప్రభుత్వాన్ని కోరారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాని కలిసి వినతిపత్రం అందజేశారు. కాటన్ కూడా 30,000 per acre. పుల్లి తోట కూడా తీసుకొచ్చారు. ఇలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో కాంపెన్సేషన్ కావచ్చు, ఏదైతే ఎక్స్ట్రా రేషన్ ఇస్తుందో ఇమీడియట్గా ఆ ప్రజలకు ఏర్పాటు చేసి ఈ సిచ్యువేషన్ నుంచి రిలీఫ్ తీసుకురావాల్సిందిగా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, త్వరగా ఆ ప్రాంతాలకి ఆఫీసర్ని పంపించి సర్వేలు చేయాలి. ఎంత నష్టం వాటిల్లిందో రికార్డ్ చేసుకోవాలి. ఇమీడియట్గా వాటిని గవర్నమెంట్కి పంపి తక్షణమే ఆ కాంపెన్సేషన్ రైతుకి ఇచ్చి రైతును ఆదుకోవాల్సిందిగా మా ప్రధాన డిమాండ్గా మేము ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఒకటే, ఈ వారం 10 రోజుల నుంచి కూడా ఫ్లడ్ గురించి అనేక అలర్ట్స్ మనం చూస్తున్నాము, మీడియాలో చూస్తున్నాము, పేపర్లలో చూస్తున్నాము. మరి ప్రభుత్వం కూడా ఏదో పనిచేస్తున్నట్టుగా చేస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో కూడా వీటి గురించి ముందుగానే ప్రజలకు అవేర్నెస్ కానీ ఇంకోటి కానీ అయితే ఎక్కడా కూడా ఏమీ కనిపించలేదు. ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదో హడావిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది సీరియస్గా తీసుకొని, ఇదొక కష్టమే, ఇదొక ఇబ్బందే. ఈ ఇబ్బంది ఫేస్ చేయాలంటే మనం ప్రొయాక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము అర్థం చేసుకుంటాము. అయినప్పటికీ ఇంకొంచెం చొరవ చూపించి ఇమీడియట్గా రైతులను ఆదుకోండి. ఇమీడియట్గా హౌజెస్ ఎఫెక్ట్ అయ్యి ఆ ప్రాంతం నుంచి వెళ్ళి ఇంకో చోటకు వెళ్ళి ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబాలని ఆదుకోమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోందా తుఫాన్ నేపథ్యంలో మన పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట 22 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అత్యధికంగా కూడా జిల్లాలో ఎక్కువ శాతం నమోదవడం జరిగింది. దాని ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఈ నియోజకవర్గంలో ఏర్పడడం జరిగింది. దీనికి సంబంధించి పలు అంశాలని జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసి, మరి ఈ ప్రాంతాన్ని ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాగా ఈ చిలుకూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని గుర్తించి వాటికి సంబంధించి ప్రభుత్వం వెంటనే తగినటువంటి చర్యలు, సర్వేలు చేపట్టి ఆ నష్టపరిహారాన్ని ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏదైతే కాంపెన్సేషన్ ఇస్తుందో, రేషన్ ఇస్తుందో, అలాగే క్రాప్ లాస్కి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఏదైతే వేయాలో వాటిని వేయటము, హౌసింగ్ సంబంధించినటువంటి ఎన్యూమరేషన్స్ వేయటము, అండ్ అలాగే ఆ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కావచ్చు, ఆ ఎఫెక్టెడ్ రైతులకు కావచ్చు ఈ కాంపెన్సేషను తక్షణమే ఇవ్వాలి అని చెప్పేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పలు అంశాలు ఇందులో జతపరిచి ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో టౌన్లో అయితే అర్బన్కి సంబంధించి అన్ని సంజీవ్ నగర్ లాంటి ఏరియాల్లో, అలాగే పలు ఏరియాల్లో దీనికి కనెక్టెడ్ ఉండేటువంటి ఏరియాల్లో ఎక్కువ శాతం వాటర్ ఫ్లో ఉండడం వల్ల ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇల్లులన్నీ కూడా ఆ లోతట్టు ప్రాంతంలో ఇల్లులన్నీ కూడా వాటర్తో నిండిపోయినటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు, ఆ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంది. సో మేము అక్కడికంతా కూడా విజిట్ చేసి ఇమీడియట్గా డీవాటరింగ్ అనేది, అంటే ఆ వాటర్ అంతా కూడా రిమూవ్ చేసి, అంటే అక్కడ గండి కొట్టడం కానీ లేదా మోటార్స్ పెట్టి వివిధ ఛానల్స్ వల్ల వాటర్ని రౌట్ చేసి ఇమీడియట్గా వాటిని డ్రై చేసేటువంటి పరిస్థితి. అలాగే ఆ ఫ్యామిలీస్ సంబంధించి ఏదైతే షెల్టర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఇంకొంచెం వాటిని ఇంకా సీరియస్గా తీసుకొని ఈ డీవాటరింగ్ చేసే వరకు కూడా షెల్టర్స్లో వాళ్ళకు తగినటువంటి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసి వాళ్ళని సురక్షితంగా చూసుకునేందుకు వాళ్ళకి అన్ని చర్యలు కూడా చేపట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ అలాగే గ్రామాలకు సంబంధించి ఏదైతే రైతుకు పంటల యొక్క నష్టం జరిగిందో, ఇప్పుడు చూసినట్టయితే చిల్లూరుపేట నియోజకవర్గంలో అత్యధికంగా కూడా నాదెండ్ల మండలంలో ఇబ్బంది జరిగింది. మోందా తుఫాన్ నేపథ్యంలో మన పల్నాడు జిల్లాలో